శుభమధ్యాహ్నం. నా పేరు అమ్నవ్. యోబు మరొకటి చెప్పాడు. చివరికి అతను భూమిపై నిలబడతాడు. తన ప్రస్తుత బాధ తన కథకు చివరి అధ్యాయం కాదని యోబు అర్థం చేసుకున్నాడు. సిఎఫ్ఆర్ కుటుంబాలారా, జీవితం కష్టంగా మారినప్పుడు దీన్ని గుర్తుంచుకోండి. ఈ రోజు మీరు చూస్తున్నది రేపు మీరు చూసేది కానక్కర్లేదు. మీరు అడగవచ్చు, నా భాగస్వామి ఎందుకు మారలేదు? నా బిడ్డ ఎందుకు రాలేదు? దేవుడు ప్రార్థనకు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? మనం ఎందుకు వ్యతిరేకత ఎదుర్కొంటున్నాము? యోబు ఇలా గుర్తు చేస్తున్నాడు. కథ మధ్యలో దేవుడి విశ్వసనీయతను తీర్పు తీర్చకండి. దేవుడు చేసేది మీరు చూడలేరు, కాని కథ రాస్తున్న వ్యక్తి మీకు తెలుసు. దేవుడు ఇంకా పనిచేస్తున్నారు. మీ బాధే చివరి మాట కాదు. మీ శత్రువులదే చివరి మాట కాదు. మీ పరిస్థితులే చివరి మాట కాదు. యేసుక్రీస్తుదే చివరి మాట. చివరికి మన విమోచకుడు నిలబడతాడు. వీడియో ఆడు. నేను దేవుణ్ణి చూస్తాను. యోబు ఇలా ప్రకటించాడు. నేనే స్వయంగా ఆయనను నా కళ్ళతో చూస్తాను, వేరొకరు కాదు. యోబు తన ఆస్తుల పునరుద్ధరణ లేదా తన ఆరోగ్యం కంటే గొప్పదైన దానిని కోరుకున్నాడు. యోబు దేవుణ్ణే కోరుకున్నాను. ప్రతి నిబంధన కుటుంబానికి ఇదొక ముఖ్యమైన పాఠం. జీవిత లక్ష్యం సంపద, సౌకర్యం, ఆరోగ్యం లేదా కుటుంబం కాదు. మన గొప్ప నిధి దేవుడే. క్రీస్తును నమ్మే ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో నిలబడతారు. భర్తలారా, మీ భార్యలను నిత్యత్వానికి సిద్ధం చేయండి. భార్యలారా, మీ భక్తులను సిద్ధం చేయడంలో సహాయపడండి. తల్లిదండ్రులారా, మీ పిల్లలను సిద్ధం చేయండి. తాతయ్యలు, అమ్మమ్మలు, మీ మనవలను సిద్ధం చేయండి. మరియు కాపరులారా, మీ సంఘాలను సిద్ధం చేయండి. ఒకరోజు ఈ జీవితంలోని కష్టాలన్నీ ముగిసిపోతాయి. ఒకరోజు విశ్వాసం ప్రత్యక్ష దర్శనమవుతుంది. యోబులాగే మనం కూడా అనగలం, నేనే స్వయంగా ఆయనను చూస్తాను. ఆ రోజు ఎంత మహిమకరంగా ఉంటుందో. వీడియో 7. యోబు దేవుడి కోసం ఎంతగా పరితపించాడో చూద్దాం. నా అంతరంగంలో నా హృదయం పరితపిస్తుంది అన్న యోబు దేవుడి గురించి వాస్తవాలు తెలుసుకోవడమే కాక ఆయన కోసం నిజంగా పరితపించాడు. సిఎఫ్ఆర్య కుటుంబాలారా, యేసు గురించి తెలుసుకోవడం వేరు, ఆయన కోసం పరితపించే హృదయం కలిగి ఉండటం వేరు. మా లక్ష్యం కేవలం మెరుగ్గా ప్రవర్తించే కుటుంబాలను తీర్చిదిద్దడం మాత్రమే కాదు. మాకు యేసును ప్రేమించే నిబంధన కుటుంబాలు కావాలి. పిల్లలు తమ తల్లిదండ్రులు ప్రార్థించడం, యేసు గురించి మాట్లాడడం వినాలి. తల్లిదండ్రులు ఒకరినొకరు క్షమించుకోవడం, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడటం, కలిసి దేవుణ్ణి ఆరాధించడం పిల్లలు చూడాలి. యేసుక్రీస్తు అంటే కేవలం ఆదివారం ఆరాధించే వ్యక్తి మాత్రమే కాదని వారు అర్థం చేసుకోవాలి. యేసు ప్రతిరోజు మన కుటుంబానికి కేంద్ర బిందువు. మన జీవితాలను చూసి పిల్లల విశ్వాసాన్ని నేర్చుకోవాలి. యేసయ్య, నీకోసం తప్పించేలా మా హృదయాలను మార్చు.